సయాటికా అనే పేరు నేను అమ్మ దగ్గరికి వచ్చినాకే నాకు తెలిసింది. ఇట్స్ కాల్డ్ సయాటికా అని. హాస్పిటల్స్లో నాకు ఇట్ సమ్ డిస్క్ ప్రాబ్లం, డిస్క్ ఇంజురీ లేకపోతే అలా చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ దొరకలేదు. నవంబర్ 2019 నేను ఎంఆర్ఐ స్కాన్ తెప్పించుకున్నాను. డిసైడ్ చేశారు నాకు సర్జరీ చేయాలి ఫర్ ద బ్యాక్ బోన్ అని. అవి దీనికంతా సర్జరీ అక్కర్లేదు, నువ్వు వచ్చే ఐ ట్రీట్ యూ అన్నారు. అమ్మ నేను నడిసే పని అది ఇది కూడా లేను, ఓన్లీ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు నేను ఇంకా సోఫాలో కూడా కూర్చోలేను పరిస్థితి. సయాటికా డెవలప్ అయ్యే ముందు వాళ్ళ బాడీ తెలియకుండా హంచ్ లాగా ఇలా వచ్చేస్తుందండి. దే కాంట్ సిట్ స్ట్రైట్. ఒక ఇలా కూర్చున్నా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాం. సో లేచేటప్పటికి ఆ ఇంపాక్ట్, ఆ స్టిఫ్నెస్ అంతా ఇట్ విల్ ఎఫెక్ట్ లైక్ ద లంబార్ రీజియన్. ఈయన రావడమే ఆన్ ద స్ట్రెచర్ మోసుకొని వచ్చారు ఇతన్ని. దానికి ఇంకొక అలంకారం ఏంటంటే మజిల్ అంతా స్టిఫ్ అయిపోయి ఉంటుంది, స్పాజమాటిక్ ఉంటుంది. సో అసలు వినిపించుకోదు బాడీ. అమ్మ నాతో మాట్లాడిన కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రకారం నాకు అర్థమైంది మనం కరెక్ట్ స్టెప్ తీసుకున్నాం. బట్ ఆ టైంకి ఆ కాల్ వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ 12 hours, హార్డ్లీ 12 hours బిఫోర్ ద సర్జరీ. ఫస్ట్ డే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని తట్టుకోగలరో, సెకండ్ డే రాగలరో వాళ్ళకే ట్రీట్మెంట్ సెట్ అయింది. 5th డే కల్లా స్టెప్స్ ఎక్కేసాడు. 5th డే ఇప్పుడు యాక్చువల్గా నాకు ప్రాబ్లం వచ్చి స్పైనల్ కార్డ్ దగ్గర. ఎందుకు కాలంతా మేము మసాజ్ చేస్తున్నాం అడిగినప్పుడు వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అవి ఎందుకు ఇలా చేస్తున్నామంటే 100% లాజికల్ ట్రీట్మెంట్. సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకునే కన్నా వితౌట్ పుట్టింగ్ ఎ నైఫ్ ఆన్ ద బాడీ న్యాచురల్ వేలో ఏది జరిగినా బెస్టే. లోవర్ బ్యాక్ పెయిన్, దీంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మనలో చాలామంది ఆ పెయిన్, ఏ పెయిన్, అది దేనికి దారితీస్తుంది, అది నార్మల్ పెయినా, ఇది పోతుందా, అది ఇలా ప్రొలాంగ్ అవుతుందా, అది ఇంకైనా పెద్ద మెడికల్ కండిషన్కి దారి తీస్తుందా అనేది మనకు తెలియదు. అంటే అన్లెస్ వి రియల్లీ ఎక్స్పీరియన్స్ అండ్ సఫర్. సో అలాంటి ఒక కేస్ సింధమ్మ దగ్గరికి వచ్చింది. అభిచరణ్ ఆయన పేరు. సో ఐ హ్యావ్ విత్ మీ ఆన్ దిస్ షో రైట్ నౌ with Sindhu Amma. Let's talk. Asal what happened? What is this problem that he has been facing? And how long he's been suffering? How he came out of it? Let's talk to him. Hi Abhicharan. How Hi, are you? Namaste. I'm good, ma'am. How are you? Yes, you look good. You look very nice. So tell me Abhicharan. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది మా ఆఫీసులో మేము కలిసిన చోట, అబ్బా టుడే ఐ కాంట్ కమ్ అండి, ఐ హ్యావ్ అ లో బ్యాక్ పెయిన్, ఐ హ్యావ్ అ బ్యాక్ పెయిన్, ఐ హ్యావ్ అ బ్యాక్ పెయిన్. ఈ పాయింట్ నేను చాలా మందిలో విన్నాను. సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లే. దే కాన్స్టెంట్లీ కంప్లైన్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్. సో ఇస్ ఇట్ సంథింగ్ లైక్ దట్? సిమిలర్ ఉండేదా మీకు? ఎట్లా వచ్చింది అసలు? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ దట్ యు బీన్ ఫేసింగ్? మ్యామ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ సయాటికా. ఓ, మీకు సయాటికా అనే పేరు నేను అమ్మ దగ్గరికి వచ్చినాకే నాకు తెలిసింది. ఇట్స్ కాల్డ్ సయాటికా అని. హాస్పిటల్స్లో నాకు ఇట్ సమ్ డిస్క్ ప్రాబ్లం, డిస్క్ ఇంజురీ లేకపోతే అలా చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ దొరకలేదు. సో ఐ వాజ్ సఫరింగ్. నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ రోజు. నాకు ఎప్పుడో చిన్నప్పుడు డ్యూ టు మై హైట్ నాకు ఆ ప్రాబ్లం, పెయిన్ అనేది మెల్లిగా స్టార్ట్ అయింది. నా వర్క్ షెడ్యూల్ డైలీ బైక్ ట్రావెల్, కార్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను నేను జనరల్గా. సో ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, ఎక్కువ మన పెడల్స్ వాడినప్పుడు కానీ, క్లచ్ పెడల్ వాడినప్పుడు, క్లచ్ కొంచెం హార్డ్ అయినప్పుడు నాకు అట్లా పెయిన్ మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి నాకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. సో అరౌండ్ 11th November 2019 నేను ఎంఆర్ఐ స్కాన్ తెప్పించుకున్నాను. సో దే డిసైడెడ్ దట్ ఐ నీడ్ టు గో సర్జరీ, ఐ నీడ్ టు అండర్గో సమ్ సర్జరీ. 2019లో ఎగ్జాక్ట్. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 26th of November 2019 ట్యూస్డే అపాయింట్మెంట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ రోజు సర్జరీకి. అంటే వెనస్డే 27th నేను సర్జరీకి ఫిక్స్ అయ్యాను. అప్పుడు అవర్ వెల్ విషర్స్ ఇన్ హైదరాబాద్, జేకే ఆర్ట్స్ జగదీష్ గారు కానీ, లేకపోతే డ్రైమ్ మర్చెంట్ యమునా కిషోర్ కానీ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ దీనికి యూ నీడ్ నాట్ అండర్గో సర్జరీ, మాకు తెలిసిన సింధమ్మ గారు ఉన్నారు, ఇలా దే విల్ హీల్ త్రూ సమ్ నర్వ్, ఇది దీని గురించి చక్రసిద్ధి నాడి వైద్యం లాగా మీకు ట్రీట్ చేస్తారంటే నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు దాని గురించి. తర్వాత అమ్మగారు ఫోన్ తీసుకున్నారు. అమ్మ ఫోన్ తీసుకొని, అభి దీనికంతా సర్జరీ అక్కర్లేదు, నువ్వు వచ్చే ఐ ట్రీట్ యూ అన్నారు. అదే నేను ఫస్ట్ టైం అమ్మ వాయిస్ వింటాం కానీ, అమ్మతో మాట్లాడటం కానీ. అమ్మ నేను నడిసే పని అది ఇది కూడా లేను, ఓన్లీ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు నేను ఇంకా వస్తే స్ట్రెచర్ మీద అంబులెన్స్లో రావాలి, అలానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లెగ్సీ కూర్చొనే ఓన్లీ వన్ పొజిషన్, పడుకొని ఒక పొజిషన్లో మాత్రమే నేను హ్యాండిల్ చేయగలను ఆ పెయిన్ని, లేకపోతే హ్యాండిల్ చేయలేను.
సరే అమ్మ లేదు ఏమవుదు అవి నువ్వు వచ్చేసి అన్నారు. సార్ నెక్స్ట్ రోజు మార్నింగ్ వెనస్డే 27th of November 2019 మార్నింగ్ బయలుదేరి డైరెక్ట్ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ సెంటర్కి. తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళాక అమ్మ ఒకసారి చెక్ చేసి వాళ్ళ ఎవరైతే మాకు ట్రీట్ చేస్తారో ఆయనకి చెప్పారు. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ని నా మీద యూజ్ చేసి ట్రీట్ చేసి దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ సయాటికా, ఎందుకు నీకు లెగ్ పెయిన్ వస్తుంది నాకు కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ అనేది. దాని తర్వాత అక్కడి నుంచి ఆ ట్రీట్మెంట్ ఇన్ని షెడ్యూల్స్లో ఉండాలి బికాజ్ నాది ఎక్స్ట్రీమ్ కండిషన్. ఇదే నేను స్టార్టింగ్ నాకు బ్యాక్ పెయిన్ రాగానే వస్తే ఫైవ్ సిట్టింగ్స్లో అయిపోతుంది మీకు. ఓకే. జనరల్గా ఎవరైనా మెడికేషన్ కానీ ఎనీ ప్రాబ్లం ఎక్స్ట్రీమ్కి వెళ్ళినాకే దాని గురించి అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. అలా కాకుండా స్టార్టింగ్ ఫస్ట్ మనకు పెయిన్ వచ్చింది ఏం చేయాలని డిసిషన్ ఆ రోజే మనం తీసుకోగలిగితే విత్ ఇన్ ఏ వీక్ మనం బయటపడిపోతాం దాని గురించి. మీకు గుర్తుందా యాక్చువల్గా వెన్ డిడ్ యు ఐడెంటిఫై మీకు పెయిన్ ఉంది, ఈ పెయిన్ కొంచెం సివియర్ అవుతుంది అని, అంటే ఆ టైం పీరియడ్ మీకు గుర్తుందా? నాకు అరౌండ్ 1st of November అలా నేను తెనాలి నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. నేను క్లచ్ బాగా ఎక్కువ యూజ్ చేశాను ఆ రోజు అనుకోకుండా. సో పెయిన్ సివియారిటీ పెరిగింది. ఐ థాట్ రెస్ట్ తీసుకుంటే నిద్రలో వెళ్ళిపోతుందని. నేను నిద్రలో midnight 2 o'clockకి అరౌండ్ లెగ్సినప్పుడు అప్పుడే కుంటి నడుస్తున్నాను. నాకు అర్థం కాల నా కండిషను. సరే అలానే ఉందేమో పెయిన్ అని పొద్దున్నే లెగ్సేపటికి అసలు కండిషన్ వర్స్ట్ అయిపోయింది. నాకు తెలియకుండా ఆ కండిషన్ వర్స్ట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఓకే. అలా వర్స్ట్ అంటే ఏంటి? వాట్ హ్యాపెండ్? అదే మేడం, నేను ఒకే పొజిషన్లో ఉండగలను రోజు మొత్తం. యూ కాంట్ సిట్ అండ్ స్టాండ్. అసలు సిట్ ఓన్లీ పడుకొని, అది నా రైట్ సైడ్ బెండ్ అయి పడుకొని నా రైట్ సైడ్ లెగ్ మీద ఒక పిల్లో పెట్టుకొని నా లెఫ్ట్ సైడ్ లెగ్ పెట్టుకొని అది యాంగిల్గా పెట్టుకొని ఒక పొజిషన్లో మాత్రమే పడుకోగలను. ఇంకే పొజిషన్లో నేను నిల్చోవటం కూర్చొని అసలు అన్ని వేరే సంగతులు. సోఫాలో కూడా కూర్చోలేని పరిస్థితి. సో దిస్ కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ 20 days. 20 days అలానే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవటం, ఎంఆర్ఐ స్కానింగ్స్ ఏదైనా కానీ, డాక్టర్ సజెషన్స్ కానీ, కొంచెం పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు అంటిల్ సర్జరీ కొంచెం బెటర్గా ఉండేది. అరౌండ్ 10-20%. నాట్ దానికన్నా మించి అయితే బెటర్మెంట్ ఉండేది కాదు. సో డాక్టర్స్ ఏం చెప్పారు మీతో? ఇది క్యూర్ అవుతుందన్నారా సర్జరీతో? ఇలా సర్జరీ చేస్తేనే నీకు ఆ పెయిన్ తగ్గిద్దనే మాట మాత్రమే వాడారు నా దగ్గర. ఎక్స్ట్రీమ్ కండిషన్ అయితే నాకు అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను అసలు అది ఆలోచించేంత మైండ్ సెట్ నాకు అప్పుడు లేదు బికాజ్ ఐ వాజ్ సివియర్లీ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. బట్ మాకు తెలిసిన డాక్టర్స్ ఓకే అదంతా, బట్ ఇది కండిషను, ఇది కంపల్సరీ సర్జరీ చేసుకుని నేను 2-3 కాల్ చేసినప్పుడు లేదు ఇది సర్జరీ, ఎందుకంటే ఎవరికి దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా తెలియదు. సో అందరూ ఏం చెప్తారు, బ్యాక్ పెయిన్ ఎక్స్ట్రీమ్కి సర్జరీ, గో ఫర్ సర్జరీ, స్పైనల్ కార్డ్ సర్జరీ చేస్తారు, దే విల్ ట్రీట్ సంథింగ్ అండ్ దే విల్ క్లోజ్ ఇట్. బట్ ఆ ఏజ్లో అరౌండ్ 28 years ఆ ఏజ్లో బాడీ మీద చాకు అనేది వాజ్ లైక్ డేరింగ్ స్టెప్. ఏం చేద్దామో ఇంకేం తెలీదు. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఎ కిడ్. సో దానికి మించి నాకు ఆప్షన్ లేదనిపించింది, ఎందుకంటే somehow I need to reduce my pain. ఈ సయాటికా రియలీ డేంజరస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇగ్నోర్డ్? అంటే అది ఎక్కడ దాకా దారితీస్తుంది? అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అసలు? స్పైన్ అలైన్మెంట్లో ఏమన్నా డిస్క్ ప్రొట్రూషన్స్ కానీ అలా ఏ ఉన్నా సరే డోర్సల్ దగ్గర నుంచి ఉంటే లంబార్ డెఫినెట్గా ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో సయాటికా డెవలప్ అయ్యే ముందు వాళ్ళ బాడీ తెలియకుండా హంచ్ లాగా ఇలా వచ్చేస్తుందండి. దే కాంట్ సిట్ స్ట్రైట్. ఓకే, ఇట్లా కూర్చోలేదు. యా. సో మన లైఫ్ స్టైల్స్ అన్ని ఈవెన్ ఇప్పుడు తనే చూడండి, కార్ డ్రైవింగ్ లేదా రాంగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కూర్చోవడమే. ఈ కూర్చోవడం వల్ల మనం స్ట్రైట్గా కూర్చోమండి, కూర్చున్న మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాం. సో లేచేటప్పటికి ఆ ఇంపాక్ట్, ఆ స్టిఫ్నెస్ అంతా ఇట్ విల్ ఎఫెక్ట్ లైక్ ద లంబార్ రీజియన్, అది లోవర్ రీజియన్. ఓకే. సో కొంతమందికి ఏంటంటే ముందు తన్నేస్తూ ఉంటుంది స్పైన్. సో అలైన్మెంట్ పోయి ఈవెన్ బ్లోటింగ్ ఉంటుంది, స్టమక్ బ్లోటింగ్ విల్ బి దేర్. కొంతమందికి మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ విపరీతంగా ఉంటుంది, ఇంటాలరబుల్ పెయిన్. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఈ డీవియేషన్స్. సయాటికా అనేది ఇట్ ఈస్ లైక్ అ నర్వ్ కమింగ్ ఫ్రమ్ ద పెల్విక్ రీజియన్ విచ్ డజంట్ గెట్ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ ద లెగ్. సో దానివల్ల ఏంటంటే లెగ్ నమ్నెస్, టింగ్లింగ్, కొంతమందికి ప్యాచ్ వైజ్గా కూడా పెయిన్ ఉంటుంది ఇక్కడ, లేకపోతే కాఫ్ మజిల్ ఇలా కూడా ఉంటుంది. ఇలా ఉంటున్న వాళ్ళకి అన్నిటికన్నా ఫస్ట్ కండిషన్ నుంచోగానే బాడీ వెయిట్ అది తీసుకోదు. అసలు కాలు ఉంటుంది కానీ దాని బరువు అది ఆపలేదు, అది తీసుకోలేదు. దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ కండిషన్. సో అంత వెళ్తోంది అంటే దెన్ దెర్ షుడ్ బి ఎ కాల్, దాని పట్ల దాన్ని అడ్రస్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఇదంతా గల రావడానికి గల కారణం మన విధి విధానాలే, మన రొటీన్లో సరిగ్గా మనం చేసుకోకపోవడం వల్ల. పొద్దున్న లేసి ఇంత తిరుగుతారు, 20 minutes స్ట్రెచింగ్ కనుక, ప్రాపర్ స్ట్రెచింగ్ కనుక బాడీకి పెడితే ఇంత సివియర్ కండిషన్ ఉండదు. సో ఈయన రావడమే ఆన్ ద స్ట్రెచర్,
బెడ్ స్ట్రెచ్ మీద వచ్చారు. బెడ్ మీద అలానే కుంటుకుంటూ పట్టుకొని వచ్చారు కదా, నేను మోసుకొని వచ్చారు ఇతన్ని. దానికి ఇంకొక అలంకారం ఏంటంటే మజిల్ అంతా స్టిఫ్ అయిపోయి ఉంటుంది, స్పాజమాటిక్ ఉంటుంది. సో అసలు వినిపించుకోదు బాడీ. మనం ఎక్కడో నర్వ్ కి వెళ్ళాలి అంటే ముందు మజిల్ అంతా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఓకే. దాని చుట్టూతో ఉండే ఈ లిగమెంట్స్ ఇవన్నీ సపోర్టింగ్ గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎందుకంటే సయాటికా వస్తున్నప్పుడు లేదా స్పైన్ మీద ఏదన్నా కనుక జర్క్ వచ్చినప్పుడు అది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి దాన్ని చేయాల్సినప్పుడు అది చేయలేదండి. మనం అనుకుంటాం ఓన్లీ కూర్చోవడమే కదా అని, కానీ మన కింద లోవర్ పార్ట్ సపోర్ట్ చేయాలి అంటే మన పెల్విక్ రీజన్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ థింగ్ టు బి లైక్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్ దట్ పొజిషన్. అలా ఉంటే తప్ప కింద మనకి అడుగులు కూడా సరిగ్గా పడవండి, అడుగులు కూడా మారిపోతాయి. కొంతమంది ఏమో కాలు తీసివేస్తారు, కొంతమంది డ్రాగ్ చేస్తారు, కొంతమందికి తిమ్మిర్లు వచ్చేస్తాయి, కాలు ఉన్నా తెలియదు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. సో ఇంత దాంట్లోకి ఇఫ్ యూ గో లైక్ ఆన్ ద ఎలోపతి సైడ్, సర్జరీ ఈజ్ ఓన్లీ ద లాస్ట్ ఆప్షన్. కరెక్ట్. బట్ దెర్ విల్ బి ఎ కన్ఫ్యూజన్ దట్ తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందని. ఎందుకంటే మనకి సర్జరీ అయిపోయిన తర్వాత కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి బాడీకి ఎలాంటిది కావాలన్నది వీళ్ళు ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ స్టేజ్కి వస్తుంది. సర్జరీ అన్నది ఆ స్టేజ్ని బయటికి తేగలుగుతారు, కానీ మళ్ళీ దీస్ పీపుల్ దే డోంట్ డూ ఎనీ లైక్ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సింది కానీ ఏం చేయకపోవడం వల్ల మళ్ళీ ట్రిగ్గర్స్. ఎందుకంటే దట్ ఈస్ లైక్ వెరీ సాఫ్ట్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కుషనింగ్ కి ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. సో ఎంత కొంతమంది బల్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇవే కాదండి, కొంతమందికి ఎంత మనం పెడుతుందాం అనుకున్నా రాంగ్ వే ఆఫ్ వాకింగ్ లో మొత్తం పోస్చరే డీవియేట్ అయిపోతుంది. ఒక చిన్న ప్రాబ్లం అనుకుంటాం, బట్ దాని స్టోరీ లోపల ఇంత జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా మంది లేచేటప్పుడు కూడా కాళ్ళ మీద పెట్టి ఇలా లేస్తారండి. లేవడానికి గల సపోర్ట్, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలన్నది కూడా మనం మర్చిపోయాం. ఎలా లేవాలమ్మా? ఇలా వంగుని దీని మీద ఇలా పెట్టి, ఇలా పెట్టకూడదండి, ఇలా పెట్టి లేవకూడదు. యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ దిస్. బాడీ షుడ్ బి స్ట్రైట్ లైక్ దిస్. అట్లా లేవాలి. యా, అలా కాకుండా మనం ఇలా వంచి లేపుతాం. సో యువర్ బట్ వాజ్ రేసింగ్ అప్. ఓకే. లేవగానే కొంతమందికి ఫస్ట్ 4 స్టెప్స్ సరిగ్గా పడవు, అసలు అడుగు రాదు వాళ్ళకి, పాదం మీద గ్రిప్ ఉండదు. సో అప్పుడే రియలైజ్ అవ్వాలి. ఇది సయాటికా వల్ల వచ్చిన తర్వాత ఈ నడక వల్ల సర్వైకల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్లో ఈయన వచ్చినప్పటికీ అసలు పాపం వాళ్ళకి ఏం తెలియదు. కానీ మీరు చెప్పండి అమ్మా, ఆయన ఉన్న కండిషన్కి ఆ మూమెంట్లో ఆ టైంలో సర్జరీ అయినా ఇన్ఎవిటబుల్? సర్జరీ నో కాంప్రమైజ్. ఎందుకంటే వెరీ సివియర్ కేసు, టాప్ మోస్ట్. ఎందుకంటే అంత సివియారిటీ నాట్ ఈ కాంట్. నాకు తెలిసి తను అన్నానికి కూడా లేచి కూర్చుని తినేంత పొజిషన్ లో లేడు. అండ్ కూర్చున్నా ఇలా కూర్చునేవాడు. ఐ హావ్ సీన్ దట్. ఎందుకంటే స్ట్రైట్ గా ఇలా కూర్చోలేడు తను. సో ఆ కూర్చోవడం పొజిషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ద వర్స్ట్ కండిషన్. సో అంత కండిషన్లో సర్జరీ అన్నదే బెస్ట్. కానీ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అనే దానిలాగా చూస్తే, ఎందుకంటే చిన్న ఏజ్ అండ్ బాడీ విల్ బి రివైవింగ్, అక్కర్లేదు. కాకపోతే స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చాము, నువ్వు పద్ధతిగా ఉండాలి అని. సో అంటే సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకునే కన్నా వితౌట్ పుట్టింగ్ ఎ నైఫ్ ఆన్ ద బాడీ న్యాచురల్ వేలో ఏది జరిగినా బెస్టే. మీరు ఊహించారా సర్జరీ దాకా వెళ్ళే ఒక వ్యక్తి నెక్స్ట్ డే ఇలా చక్రసిద్ధ వైద్యం దగ్గరకు వచ్చి క్యూర్ అవుతుంది అని? అంటే వాట్ వాజ్ ద హోప్ పర్సంటేజ్, వాట్ వాజ్ ద కాన్ఫిడెన్స్? నేనైతే అసలు అమ్మ నాతో మాట్లాడిన కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రకారం నాకు అర్థమైంది మనం కరెక్ట్ స్టెప్ తీసుకున్నాం, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి డిసిషన్ అనేది అంతవరకు అనుకున్నా. బట్ ఆ టైంకి ఆ కాల్ వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 12 hours, హార్డ్లీ 12 hours బిఫోర్ ద సర్జరీ ఆ కాల్ వచ్చింది నాకు. అది అనుకోకుండా ఇప్పుడు నా వెల్ విషర్స్ ఎంత చెప్పినా నేను సార్ నా వల్ల కాదు ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేస్తాను. బట్ అమ్మ మాట్లాడటం వల్ల ఆ కాన్ఫిడెన్స్ నాకు, అభి సయాటికాక్ సర్జరీ ఏంటి అవి చాలా నార్మల్గా మాట, అభి సయాటికాక్ సర్జరీ ఏంటి అవి అని ఒకే మాట అన్నప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే మనం చేసిన ఏదో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు అంతకు ముందు కూడా ఏమన్నా ఒక డౌట్ ఉండేనా, షుడ్ ఐ గో టు సర్జరీ, షుడ్ ఐ నాట్, షుడ్ ఐ గో, షుడ్ ఐ నాట్, అట్లా ఏమైనా అనుకునేవారా మీరు? మేడం యాక్చువల్లీ నా ఏజ్కి మేము అంత కన్ఫ్యూజన్లో ఉన్నాం మేడం. ఇప్పుడు సర్జరీ అవ్వాలి, అంతే, అవి బయటకు వచ్చేయాలి అంతే. ఎందుకంటే స్టార్టెడ్ టేకింగ్ అప్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ. మేము అంత కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళాం, అసలు చేద్దామా వద్దా, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది అది క్యూర్ అవ్వాలి, సర్జరీ అయిపోవాలి అంతే. నేను అంతవరకే క్లీన్ గా ఆలోచించుకున్నాను ఇమీడియట్ గా. ఎందుకంటే ఐ హావ్ ఏ బేబీ బాయ్ అట్ దట్ టైం, నా వైఫ్ ఉంది, మేము ముగ్గురం సింగిల్ గా ఉంటాము. సో నేను అది తీసుకొని నన్ను నేను యాక్సెప్టెన్స్ తీసుకొని వెళ్ళాలి. ఆ ధైర్యంతో వెళ్తేనే నేను మళ్ళీ వచ్చి గెట్ ఆన్ అయ్యగలని, నా రొటీన్ వర్క్ నేను చేసుకోవాలి. సో వెన్ యూ స్టెప్డ్ ఇన్ టు చక్రసిద్ధ్ ఫర్ ద ఫస్ట్ టైం, చెప్పండి, ఫ్రమ్ దెన్ వాట్ హ్యాపెండ్?
నేను ఫస్ట్ టైం లోపలికి వచ్చినాక నేను ఒక హాల్లో పీపుల్ కూర్చొని ఉన్నారు. నా సివియర్ కండిషన్ అసలు వెయిట్ చేయించే పొజిషన్లో కూడా లేరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ లోపలికి తీసుకెళ్లారు. వీళ్ళ ద్వారా నేర్చుకుని మాకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు సపరేట్ ఒక ఇది ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు చూశారు. దేవర్ లైక్ వాళ్ళకి చాలా నార్మల్ కేసు అనిపించింది నాది. అసలు వాళ్ళు పెద్ద ఇప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంత సివియారిటీ, వాళ్ళు వచ్చి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాం అదేం లేదు. వచ్చారు, చెక్ చేశారు, సరే సార్ తిరగండి అన్నారు. అరౌండ్ 20-25 మినిట్స్ ట్రీట్ చేశారు. ఓకే రేపు రమ్మన్నారు. అంతే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని సయాటికా అంటారు. జనరల్గా ఇది రైట్ లెగ్ పెయిన్ వస్తుంది. మీ కేసులో సివియారిటీ ఎక్కువై వర్స్ట్ అయిపోయి మీకు లెఫ్ట్ లెగ్ పెయిన్ వచ్చింది. జనరల్గా సయాటికా రైట్ వస్తుంది, నాకు లెఫ్ట్ వచ్చింది అనుకోకుండా. మీకు సివియారిటీ ఎక్కువైంది. ఆయిల్ తీసుకొని బాడీ మీద రాశారు. ఈ నక్కులతో నా నర్వ్ ఏదైతే సయాటికా వల్ల డ్యామేజ్ అయిన నర్వ్ని ఈ నక్కులు ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేసి నీట్గా ఆ నర్వ్ని మొత్తం క్లీన్ చేశారు 20 మినిట్స్. సరే చేశారు. మీరు అప్పుడు లేవగలిగారా, నిలబడగలిగారా? ఇంకోటి ఏంటంటే చక్రసిద్ధి ఈ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని తట్టుకోగలరో, సెకండ్ డే రాగలరో వాళ్ళకే ట్రీట్మెంట్ సెట్ అయింది. ఫస్ట్ డే తట్టుకోకపోతే ఈ పాయింట్ ఎక్కడ వినలే. ఫస్ట్ డే ఫీవర్ వస్తుంది, ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది వాళ్ళు ట్రీట్ చేసే. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ని దాటి ఎక్స్ట్రీమ్ కండిషన్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ అయ్యి నేను హోటల్కి వెళ్ళినాక ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను లెక్సేదాకా నేను ఎవరితో మాట్లాడలా, ఎవరిని చూడలా. జస్ట్ అలా పడుకున్న, బాడీ ఫుల్ హీట్ వచ్చేసి జ్వరం వచ్చేసి అది తట్టుకొని సెకండ్ డే వెళ్ళాను కాబట్టి నా ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. అది లేకుండా జ్వరం వచ్చిందని రాకుండా ఉంటే అగైన్ యూ నీడ్ టు వెయిట్. నీ జ్వరం అంతా తగ్గిన నార్మల్ కండిషన్ అయినాక మళ్ళీ రావాలి, మళ్ళీ ఫస్ట్ రోజు చేసినట్టే చేస్తాను. ఇది అంటే ముందే చెప్తారమ్మా ఒకరికి వచ్చిన వాళ్ళకి, అంటే మీకు జ్వరం వస్తుంది లేకపోతే అట్లా ఏమి చెప్పరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఇంత పెయిన్ లో ఉన్నప్పుడు బాడీ డజంట్ ఎలో, టచ్ కూడా సెన్సిటివ్ గా ఉంటుంది. ఓకే, రెండోది లోపలంతా స్టిఫ్నెస్ ఉంటుంది. కానీ ఆ సఫరింగ్ నుంచి బయటికి రావాలి, ఎందుకంటే క్రానిక్ లెవెల్కి వచ్చిన తర్వాత హీ కేమ్. కానీ అక్కడ చెయ్యాలి అంటే టచ్ ఏ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ నాడిని యాక్టివేట్ చేయడానికి మన బాడీ టెంపరేచర్ని మిగతా ఫంక్షన్స్ అనేటి బాడీ అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నది ఈ చిన్న దాంట్లో అర్థమవుతుందండి. ఇట్ నీడ్స్ ప్రాపర్ రెస్ట్. ఓకే, అది ఎంతవరకు అంటే మిగతాదంతా కూడా అంత రిలీజ్ చేసుకుని చేయడానికి పట్టే టైం నెక్స్ట్ డే వరకు ఇతనికి తెలియలేదు. ఓకే, ఈ లోపల ఈయన ఇంకోటి ఏమీ యాక్టివ్లో పెట్టుకోకుండా ఆ బాడీ తోటి అలా భరించాలి అంటే హీ షుడ్ ఆల్సో ఎలో. లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే కుదరదు. బాడీ అలౌ చేయదు కూడా కదా, చేయదు. ఇది ప్రతి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకంటే పెయిన్ అనేది ట్రీట్మెంట్ వల్ల రాట్లా, బాడీకి స్టిఫ్ అయిపోయినప్పుడు చేస్తున్నప్పుడు అది అడ్జస్ట్మెంట్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ యాజ్ హీ సెడ్ లూబ్రికెన్సీ కోసం ఆయిల్ వాడతాం, బట్ ఆ పట్టు తెలియడం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. అలా చేస్తున్నప్పుడు ఆ నెక్స్ట్ డేకి చేసిన లిటిల్ సోర్నెస్ విల్ బి దేర్, బట్ హౌ యూ ఫెల్ట్ ఆఫ్టర్ దట్? ఒరిజినల్ పెయిన్ ఎలా ఉండేది, నీ మూవ్మెంట్ ఎలా ఉండేది, ఎవ్రీథింగ్ గాట్ సెట్. అసలు దానికి ఫస్ట్ డే నాకు తెలిసిపోయింది మేడం. సెకండ్ డే నేను వచ్చేప్పుడే సంథింగ్ స్టార్టెడ్ అనే విషయం నాకు అర్థమైంది. సెకండ్ డే మీరు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? సేమ్ స్ట్రెచర్ లోనే వచ్చారా? లేదు, వీల్ చైర్ లో వచ్చారా? కొంచెం పెయిన్ భరించి కూర్చొనే వచ్చాను. రియల్లీ? కూర్చొని వచ్చాను. సెకండ్ డే ఫస్ట్ డే స్ట్రెచర్ మీద వచ్చి రెండో రోజు కూర్చొని అంటే వీల్ చైర్ లో వచ్చారా? నో మేడం, కార్ లో కూర్చొని కొంచెం కుంటుతా లోపలికి వచ్చారు. బట్ యు ఆర్ నాట్ ఆన్ స్ట్రెచర్. నో మేడం, నాట్ ఆన్ స్ట్రెచర్. మీరు ఆశ్చర్యపోతారు, 5th డే కల్లా స్టెప్స్ ఎక్కేసాడు. స్టెప్స్ ఎక్కాను 5th డే. బికాజ్ నేను అక్కడ పైన సెషన్స్ చేస్తూ ఉంటే పైన ఉన్నాడంటే సరే పైకి వచ్చామని చెప్పాను. సో హీ కేమ్ లైక్ దట్. అలానే వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇతని కండిషన్లో రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా సయాటికా అన్నది కాదు, లెఫ్ట్ లెగ్ రాంగ్ యూసేజ్ ఎక్కువ. దాంతో ఏంటంటే నమ్ అయిపోయి ఏ సార్ట్ ఆఫ్ లైక్ మొద్దు బారడం అంటాం కదా, అలా ఉండింది లెగ్. ఒక 30 years ఉన్నవాడు, 28 years ఉన్నవాడికి బాడీ హీలింగ్ అన్నది అట్మోస్ట్ ఈజ్ లైక్ పీక్స్లో ఉంటుంది. అవును, కరెక్ట్. ఏజ్ వైజ్ అయితే మనం ఏమైనా ఆలోచించాలి. కానీ నేను వాళ్ళని అడిగింది కూడా, అంటే ఎవరైతే ఫోన్ చేశారో జగదీష్ గారు, ఆయన అడిగింది కూడా ఏజ్ ఎంత అండి అంటే 28 ఏళ్ళు. 28 ఏళ్ళ సయాటికా ఏంటండి, దానికి ఆపరేషన్ ఎందుకండి? సో ఆయన ఇంకేం ఆలోచించలేదు. నేను చూడలేదు, తెలియదు అసలు. నా ప్రశ్న అదే. ఇప్పుడు సివియర్ కేస్, మీరు రిపోర్ట్స్ చూడలేదు, అసలు కండిషన్ కూడా మీకు తెలియదు, జస్ట్ ఫోన్లో మాట్లాడి సివియర్ కేస్ ఆఫ్ సయాటికా అంటే మీరు అక్కర్లేదు అని ఎలా చెప్పగలిగారు? మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పండి. ఆకలేసినప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు మీ వాయిస్ మారుతుందా? అవును.
లేదా ఏదైనా యాంగ్జైటీ ఉన్నప్పుడు మారుతుందా, ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు మారుతుందా, కోపంతో ఉన్నప్పుడు మారుతుందా, లైక్ దాట్ పెయిన్ ఉన్నప్పుడు కూడా వాయిస్ తోటి వీ కెన్ ట్రాక్ ఆన్. సో మీకేమనిపించింది ఆయన మాట్లాడినప్పుడు? పెయిన్ ఈజ్ దేర్, ఏజ్ అండ్ ఇంకా రిపోర్ట్స్ అవి ఏం లేవు. సో ఏజ్ చిన్నవాడే, ఆ పెయిన్ తోటి వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఇతనికి ఏంటంటే ఇలాంటిది ఒక పద్ధతి ఉంటుందని తెలియదు. సో చాలా మందికి తెలిసే అవకాశం కూడా తక్కువ కదండి. సో డాక్టర్స్ వాళ్ళు ఎలా గైడ్ చేస్తే అలా వెళ్తారు. దాని తగ్గట్టుగా తర్వాత ఈయన రిపోర్ట్స్ చూస్తే వాట్ దే టోల్డ్ వాస్ 1000% కరెక్ట్. కానీ ఒక లాస్ట్ అప్రోచ్ బాడీ విల్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. అది కదా బాడీలో జరిగేది. సో ఇట్స్ నాట్ అబౌట్ అంటే వాళ్ళు ఊరికే ఆ ఎఫెక్ట్, ఆ పెయిన్ రాకుండా ఎఫెక్ట్ తీయగలుగుతారు కానీ మళ్ళీ నార్మల్సీకి రావాలి. అది ఎవరు చెప్పలేరండి. వన్స్ ఒకసారి కట్ అయిన తర్వాత నో వన్ కెన్ ప్రిడిక్ట్. కానీ అదే పని కట్ చేయకుండా కూడా బాడీ హీల్ చేసుకుంటుంది, ప్రొవైడెడ్ విత్ ఎ బేసిక్ ప్రోటోకాల్. అది ట్రీట్మెంట్లో వీ డూ ఎవ్రీథింగ్ లైక్ దట్. అంటే ఒక్కొక్క లేయర్ లోపలికి వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా బాడీ తెప్పరిల్లుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నుంచునేది కూడా నుంచోలేకపోయేవాడు, హిప్ రైజింగ్ ఉండేది. బికాస్ తను ఉండే యాక్టివిటీ వల్ల, తను రోజు మొత్తం ఎక్కువ కూర్చోవడం, చాలా బిజీగా ఉండడం వల్ల ఎప్పుడు ఇలా ఉండేవాడు. సో ఆటోమేటిక్గా కింద ఎలాగూ లంబార్ విల్ బి ఆల్వేస్ లైక్ డిస్కంఫర్ట్ ఓన్లీ. సో ఆ హిప్ రైజింగ్ క్లియర్ చేయడము, ఫ్లెక్సిబిలిటీని పెంచడము, ఇదంతా కూడా విత్ ద థెరపిస్ట్ అండ్ ఎవ్రీవన్ దే హెల్ప్ దట్. ఓకే ఓకే. ఎప్పుడైతే నర్వ్ రిలీజ్ అయింది అనుకోండి స్పైన్ నుంచి, అది వచ్చే సుఖమే వేరు. అవును, ఐ కెన్ యాక్చువల్లీ ఇమాజిన్ హౌ హి మస్ట్ హావ్. సో ఆ స్టిఫ్నెస్ అంతా తగ్గేటప్పుడు మాత్రం ఒళ్ళు పులపరంగా ఉంటుంది డెఫినెట్ గా. అదేంటంటే టచ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదండి. అంటే పెయిన్ తోటి వీళ్ళు ముట్టుకుంటేనే పెయిన్ అంటారు. అలాంటిది అదే దాంట్లో దాన్ని బయటికి తీయాలంటే అదే దారి చేస్తున్నప్పుడు లిటిల్ సెన్సిటివిటీ విల్ బి దేర్. బట్ తను అన్నట్టు ఒక 2 days వదిలేసేస్తే థర్డ్ డేకి మీకు ఒరిజినల్ పెయిన్కి చేస్తున్న ఇదా ఏదన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఓకే, ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అమ్మ చేతులు మీ మీద పడ్డాయా లేదా అది చెప్పండి నాకు. వాళ్ళు ఫస్ట్ చేసినాక తర్వాత వచ్చి అమ్మగా చెక్ చేశారు అంతే. చెక్ చేశారా? చెక్ చేశారు అంతే. ఎలా ఉంది ఏంటి నాతో మాట్లాడేవాళ్ళు డైరీ అంతే. కాకపోతే అమ్మ పర్సనల్గా నాకు ట్రీట్ చేయలేదు. దెన్ ఐ థాట్ ఇట్ ఈస్ అ బేసిక్ థింగ్. వాళ్ళు చేశారు, ఇట్ గాట్ ఇమిడియట్లీ. సో విచ్ మీన్స్ వాట్ అమ్మా, అంటే మీ స్థాయి దాకా కూడా కాదు ఆ ట్రీట్మెంట్. అంటే ఇట్ ఇస్ దట్ సింపుల్. ఇది ఓన్లీ అంటే రొటీన్ లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల. ఇట్ ఇస్ నాట్ లైక్ అంటే నేను తీసుకుంటున్న సో కాల్డ్ రీసెర్చ్ క్రానిక్ అదే ఇట్స్ నాట్ దట్ క్రానిక్. ఇదేంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఇట్ బికేమ్ క్రానిక్ అంతే. దాని వల్ల సో దానికి టీమ్ విల్ బి దేర్ అడ్రస్ చేయడానికి. డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ప్రాపర్ గా ఫిజియో వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ ఇంజరీస్ ఫిజియో వాళ్ళు ఉంటారు. దే విల్ డూ దట్. సో వన్స్ యూ రికవర్డ్ అంటే ఆ 4-5 days తర్వాత టుడే వెన్ యూ సిట్ అక్రాస్ నా ముందర కూర్చొని మీరు మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్? మేడం ఎక్స్ట్రీమ్ మేడం, బట్ ఎనీ ట్రీట్మెంట్ ఫస్ట్ బిలీఫ్ అనేది ఉండాలి. ఏ ట్రీట్మెంట్ వెదర్ ఇట్స్ నార్మల్ ట్రీట్మెంట్ అని ట్రీట్మెంట్ అని నేను బిలీఫ్ తోనే వచ్చాను. అమ్మ మాట్లాడిన పద్ధతి వల్ల నేను బిలీఫ్ చేసుకొని వచ్చాను. అండ్ ఇంకోటి నేను బాగా నమ్మేది కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. నోబడీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ కర్మ. నేను చాలా బాగా నమ్ముతాను దాని గురించి. సో నాకు ఎవరికి ఏది వచ్చినా వాళ్ళు కర్మను బట్టే వాళ్ళకి ఆ పొజిషన్ వస్తుందని తెలుసు. బట్ వన్స్ వచ్చిందంటే అది తగ్గడానికి వస్తుందని కూడా నాకు తెలుసు. నేను అది కూడా బిలీవ్ చేస్తాను. సో దీని నుంచి వచ్చిన నేను ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. యాక్సెప్టెన్స్ ఉంటుంది నాకు నా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే సైలెంట్గా వెళ్ళి పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను. అంత యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది నాకు. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అలా యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ. తర్వాత వచ్చాను నాకు అర్థమైంది కదా మేడం, ఈరోజు 5% బెటర్ అయింది, 2%. ఇంకోటి వాళ్ళు చేసేప్పుడు ఆ నర్వ్ని సరిచేయడానికి ట్రై చేసేటప్పుడు వీ కెన్ ఫీల్ యాక్చువల్లీ ఆ నర్వ్లో ఎక్కడెక్కడ క్లాట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ బాడీ పెడుతున్నప్పుడు అక్కడ ఒక క్లాట్ అయిన బ్లడ్ ఇది ఉంటుంది కదా, అది ప్రెస్ అవుతుంది, అది హీల్ అవుతుంది, అక్కడ కరెక్షన్ వస్తుంది అనేదంతా పర్టికులర్గా తెలిసింది. అదేదో లైక్ మ్యాజిక్ లాగా ఏమి ఉండదు, మనకు తెలుస్తుంది. ఆ ట్రీట్మెంట్ మనకు సెల్ఫ్ తెలుస్తుంది. అదంతా క్లియర్ అవుతుంది. కాల్లో నుంచి ఆ నర్వ్ అంతా క్లియర్ అయ్యి స్పైనల్ కార్డ్ మీద ఏదైతే నాకు ఇది అది కూడా మెల్లిగా క్లియర్ అయ్యి లోపలికి వెళ్ళి సెట్ అవుతుంది జెల్ అదంతా అని తెలిసినప్పుడు నాకు అర్థమైంది నేను ఖచ్చితంగా దీంట్లో నుంచి బయటపడతాను, నార్మల్ అవుతానని. బట్ మ్యాక్స్ డిసెంబర్ 2019 ఎండింగ్కి ఐ వాజ్ కంప్లీట్లీ నార్మల్. దాని తర్వాత ఇప్పుడు దాకా దాని గురించి ఇది లేదు. మీరు ఇప్పుడు మీ మొబిలిటీ ఎట్లా ఉంది? ఐఎమ్ గుడ్ మేడం, 100%. యు ఆర్ ఏబుల్ టు రన్ ఆల్సో? రన్, yes ma'am. రియల్లీ? యా. సో మీరు అన్నారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ జరుగుతుంటే నాకు తెలిసిపోయింది అని. ఎగ్జాక్ట్లీ. సో వాట్ డిడ్ యూ థింక్? వాజ్ ఇట్ లాజికల్, సైంటిఫిక్? మీకు ఏమనిపించింది చక్రసిద్ధ ఆ వైద్యాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు? మేడం 100% లాజికల్ మేడం, 100% లాజికల్ ట్రీట్మెంట్. ఏదో
ఇదిలాగా చేసి ఏదో ఆయిల్ అప్లై చేసి, ఇంకోటి నాకు మెడిసిన్ కూడా ఏం లేదు ఆ 30 days ఆ ట్రీట్మెంట్. ఏం మెడిసిన్స్ కూడా వీళ్ళు సజెస్ట్ చేయరు. మహా అయితే బి కాంప్లెక్స్ సమ్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బి కాంప్లెక్స్ 1 ప్రోటీన్ పౌడర్ ఏదో రాగి పౌడర్ ఒకటి డైలీ తాగమనేవారు, సమ్ ప్రోటీన్ దీనికోసం అంతే. 100% లాజికల్. ఫస్ట్లో వెళ్ళినప్పుడు మసాజ్ చేస్తాం, మనం జనరల్గా అనుకుంటాం మసాజ్ చేస్తారు ట్రీట్ అయిపోయింది ఆ మజిల్ రిలాక్స్ అవుతుంది. లేదు, వీళ్ళది 100% లాజికల్ ట్రీట్మెంట్. ఎందుకు ఇలా అయింది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది ఎలా క్యూర్ అయ్యిద్ది. నాకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా పర్సనల్గా నాకు చెప్పారు, అవి ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఎందుకు ఇది వై నర్వ్, ఎందుకు నర్వ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. నేను ఇప్పుడు యాక్చువల్గా నాకు ప్రాబ్లం వచ్చి స్పైనల్ కార్డ్ దగ్గర, నువ్వు కాలంతా మసాజ్ చేస్తున్నావు, ఎందుకు కాలంతా మేము మసాజ్ చేస్తున్నాము అడిగినప్పుడు వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అవి వెనకాల నీ స్పైనల్ కార్డ్ మీద ఏదైతే మనకు 2 డిస్క్ల మధ్యలో 2 ఇది మధ్యలో ఉన్న డిస్క్ ఎక్కడైతే నీకు డ్యామేజ్ అయ్యి ఆ డిస్క్ మధ్యలో నుంచి జెల్ బయటకు వచ్చి ఎక్కడ నీ స్పైనల్ కార్డ్ మీద అది హార్డ్ అయిపోయి ఒక చిన్న హంప్ లాగా ఫామ్ అయింది. సో ఆ హంప్ బ్యాక్ మనకి నర్వ్ ఉంటుంది కింద కాలికి బ్లడ్ ఫ్లో అయ్యేది, ఆ నర్వ్ స్ట్రక్ చేస్తుంది. ఈ హంప్ గడ్డగట్టి ఇలా ప్రెస్ చేసేట్టు పెట్టుకుంది. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది ఆ నర్వ్లో. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ కింద నుంచి పై దాకా క్లాట్స్ వచ్చేసినాయి. సో నీకు ఆ పెయిన్ వస్తుంది. సో మేము ఆ క్లాట్స్ అంతా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం. ఇక్కడ నుంచి నీట్గా రివర్స్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ఆ క్లాట్స్ అన్ని క్రియేట్ అయ్యి క్లియర్ అయ్యి మనకి ఎక్కడైతే నీకు బ్లడ్ ఫ్లో నార్మల్గా వస్తుందో అప్పుడు స్పైనల్ కార్డ్ మీద జెల్ ఏదైతే హార్డ్ అయిందో అది కూడా క్లియర్ అయ్యి ఆ జెల్ మళ్ళీ డిస్క్ లోపలికి వెళ్ళి డిస్క్ సెల్ఫ్ హీల్ అయ్యింది అనే నీట్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వడం వల్ల సో దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే విషయం బాగానే క్వశ్చన్స్ చేసేవాడు ట్రీట్మెంట్ అప్పుడు. మామూలుగా అయితే ఇంట్లో జనరల్గా మన పనులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అనుకునే విధానంలో బతికినప్పుడు ఇన్ని రోగాలు లేవు. ఎక్కడైతే కంఫర్ట్స్ వచ్చేటప్పటికి, ఎక్కడైతే దాని పట్ల దృష్టి పెట్టకుండా ఆగిపోతున్నామో క్వశ్చన్స్ వస్తున్నాయి, అలానే సిమ్టమ్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చనింగ్ చాలా అవసరం అండి. కరెక్ట్. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళది వదిలేయండి, వీళ్ళ లైఫ్లో ఇంకేదైనా ఎప్పుడైనా జరిగినా వీళ్ళు తొట్టుబాటు పడకుండా ధైర్యంగా ఉంటారు ఫస్ట్. రెండోది, ఎవరికైనా చెప్తున్నప్పుడు కూడా వీళ్ళని చూసి వీళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి అయింది వాళ్ళది పంచుకోవడం లేదా వాళ్ళ దాంట్లో చూడడం వల్ల అవతల వాళ్ళకు కూడా దే ఆర్ సపోర్టింగ్. అంటే సెల్ఫ్ ఇవాల్వింగ్ లైక్ దట్, కమ్యూనిటీ ఇవాల్వింగ్ లైక్ దట్, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అలా ఉంటున్నప్పుడు అక్కడ వచ్చేది ఓన్లీ లైక్ ధైర్యం ఒకటే ఉంటుందండి ప్యాసేజ్. అయితే అభి ఇందాక ఒక మాట అన్నారు, కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను అని. అమ్మ, ఆ కర్మ సిద్ధాంతం వల్లనే ఆయన ఇన్నేళ్ళు సఫర్ అయ్యి ఆ కరెక్ట్ సర్జరీ అయ్యే టైంకి మీ దగ్గరికి వచ్చాడంటారా? ఏంటి, మీరేమంటారు దాని గురించి? వితౌట్ కర్మ నథింగ్ వాజ్ దేర్ అండి. కాకపోతే ఏంటంటే కర్మని ఎవ్వరూ ఏం చేయలేం. కాకపోతే ఒక గురు అనుగ్రహం వల్ల లేదా ఒక డిసిప్లిన్ వల్ల కర్మ మన మీద ఎక్కువ దాని ఎఫెక్ట్ పడకుండా మినిమైజ్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఒక కష్టం ఉంటున్నప్పుడే కదండి సుఖం యొక్క వాల్యూ తెలియాలి. ఆ తర్వాత ఇతని గ్రాఫ్ చూస్తే ద వే హీ టుక్ హిజ్ లైఫ్, బిజినెస్ లో అవ్వచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ డెసిషన్స్ అవ్వచ్చు, లేదా ఒక హెడ్ చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీ, ఏ భయం లేకుండా తొట్టుబాటు లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఎలాంటి కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ సింపుల్ గా తీసుకుంటాడు, సింప్లిఫై చేస్తాడు. ఎందుకంటే ఒక కష్టాన్ని చూశాడు. కరెక్ట్. ఆ కష్టం అనేది ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠం మైట్ బి అది ఈ పెయిన్ వల్ల నేను చెప్పడం లేదు, కానీ ఎక్కడన్నా సరే ఉపయోగపడే పాఠాలు జీవితంలో ఇలానే ఉంటాయి. హీ నెవర్ లుక్స్ బ్యాక్ అండ్ హీల్ బి లైక్ వెరీ కాన్ఫిడెంట్. చక్రసిద్ధికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మతో ట్రావెల్ ఆల్మోస్ట్ 5 years 5 months ట్రావెల్. నేను ట్రీట్మెంట్ అయినాగా బ్యాక్ తిరిగి చూసుకుంది లేదు. అమ్మను ఎప్పుడైనా వెల్ విషర్గా ఎక్కడైనా కనబడితే మాట్లాడటం అంతేగాని నా ప్రాబ్లం గురించి ఎప్పుడు మళ్ళీ ఆవిడకి ఫోన్ చేయలేదు. అది మళ్ళీ రీకాల్ కూడా నాకు కాలేదు ఎక్కడ. ఆల్మోస్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాక అరౌండ్ 15 to 20 members-ని నేను చక్రసిద్ధికి ఇచ్చేసాను. వాళ్ళు వచ్చి రికమెండ్ చేశాను, వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటము జరిగింది, క్యూర్ అవటం కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ. అమ్మకి డైరెక్ట్ గా తెలిసి ఉండవచ్చు, టీముకి తెలిసి ఉంటుంది. నేను ఎన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేసి ఇలా వస్తున్నారు, ఇలా మా వాళ్ళు వస్తున్నారు, కేర్ తీసుకోండి, ఇది ప్రాబ్లం అని. దాని తర్వాత కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కూడా మా డాడీని కూడా మా అమ్మగారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అది చెక్ చేశారు, అంతా చేశారు. ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళినప్పుడే నాకు ఇలాంటి దారి అనేది ఒకటి ఉంది వితౌట్ ఎనీ సర్జరీ. నేను భయపడ్డాను ఒక్క టైంలో. కత్తి పడటం స్కిన్ మీద, బాడీ మీద అట్ దట్ ఏజ్ వాజ్ వెరీ సివియారిటీ కండిషన్. ఒక 50+, 60+ అనేది ఒక సర్జరీ అవడం అనేది ఇట్స్ అ నార్మల్ క్యాజువల్ థింగ్. అది తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాను సమ్వేర్ నా గుడ్ కర్మ కూడా ఎక్కడో నాకు వర్క్ అయింది. నా బ్యాడ్ కర్మ వల్ల నేను ఈ పొజిషన్లో ఆ రోజు ఆ పొజిషన్లో ఉన్నాను, బట్ నా గుడ్ కర్మ వల్ల కూడా నేను
అది రివర్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసాను, చాలా నార్మల్. నేను ఇన్ఫ్యాక్ట్ నా ట్రీట్మెంట్ అయిన 5-6 months తర్వాత జిమ్కి వెళ్ళాను. ఐ యూస్ టు లిఫ్ట్ అరౌండ్ 80-100 kgs వెయిట్ కూడా లిఫ్ట్ చేసామండి అంత సపోర్ట్తో కూడా. డైలీ చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ డైలీ మార్నింగ్ లెగిసినాగా ఈవినింగ్ పడుకునే ముందు ఒక 5-6 స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, హార్డ్లీ 5 minutes. ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ నేను కేర్ తీసుకొని నా వైఫ్ లేకపోతే నా కిడ్ నా జాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు, అది చేసుకొని పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you. థ్యాంక్స్.